Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం S26 Ultraలో వస్తున్న న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ అప్గ్రేడ్స్ ఏంటి ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఇప్పుడు దాకా ఇంటర్నెట్ లో ఉన్న లీక్స్ అండ్ రూమర్స్ అన్ని కవర్ చేయబోతున్నాము, ఇంక్లూడింగ్ ద రిలీజ్ డేట్. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. మనం సామ్సంగ్ S25 అల్ట్రాలోనే డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేశారు. ఈ సైడ్స్ చూస్తున్నారు కదా, ప్రీవియస్గా అయితే ఇక్కడ కూడా సైడ్స్ అనేవి రౌండెడ్ ఎడ్జెస్ ఉండేవి, ఇప్పుడు ఫ్లాట్ చేశారు. సో S26 అల్ట్రాకి వచ్చేసరికి ఇదే సేమ్ డిజైన్ ఉండబోతుంది, కాకపోతే స్లైట్ చేంజెస్ ఉంటాయి అనమాట. సో ఈ థిక్నెస్ అనేది ఫస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు దీని థిక్నెస్ చూస్తున్నారు కదా, 8.2 mm ఉంది. సో S26 అల్ట్రాకి వచ్చేసరికి 7.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొంచెం నేరోగా అవబోతుంది అనమాట డివైస్. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరా మాడ్యూల్ మీద. S25 అల్ట్రాలో ఇక్కడ కెమెరా మాడ్యూల్స్ చూస్తున్నారు కదా, ఇండివిజువల్ గా ఉంటాయి. బట్ S26 అల్ట్రాలో ఇక్కడ కెమెరా ఐలాండ్ అయితే రాబోతుంది. ఈ కెమెరా ఐలాండ్ మీద ఈ 3 కెమెరాస్ అనేవి మెయిన్ కెమెరాస్ ఉంటాయి. సో ఇదే మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇదే డిఫరెన్స్ ని S26 అండ్ S26 ప్లస్ లో కూడా అప్లై చేయబోతున్నారు. కెమెరా ఐలాండ్ అనేది ఆ రెండు మోడల్స్ లో కూడా రాబోతుంది. కోడ్ నేమ్ వచ్చేసి M3 అని చెప్పి ఉంది S26 అల్ట్రాకి. S26 అండ్ S26 ప్లస్ లో చూసుకుంటే M1 అండ్ M2 అని చెప్పి కోడ్ నేమ్స్ అయితే ఉన్నాయి. అన్నిటికీ మనకి కామన్ గా కెమెరా ఐలాండ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి డిస్ప్లే సేమ్ 6.9 ఇంచెస్ ఉండబోతుంది, కాకపోతే ఈ ఎడ్జెస్ అనేవి ఆల్రెడీ కొంచెం కర్వీగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, S24 S23 తో కంపేర్ చేసుకుంటే. బట్ S26 అల్ట్రాలో ఇంకా కర్వీగా అయితే రాబోతున్నాయి. సో S26 అల్ట్రా అనేది కొంచెం థిన్ గా ఉంటుంది, కొంచెం నేరోగా ఉంటుంది, అండ్ ఎడ్జెస్ అనేవి కొంచెం కర్వీగా ఉంటాయి. హోల్డ్ చేయడానికి అయితే చాలా ఈజీగా అండ్ కన్వీనియంట్ గా ఉంటుంది. వెయిట్ కూడా రెడ్యూస్ అవబోతుంది. మనకి S25 అల్ట్రా వచ్చేసి 218 గ్రామ్స్, అదే S26 అల్ట్రా చూసుకుంటే 214 గ్రామ్స్ కి అయితే రెడ్యూస్ అవబోతుంది. అండ్ ఆల్సో మనకి S Pen సపోర్ట్ కూడా S26 అల్ట్రాలో ఇంక్లూడ్ చేయబోతున్నారు. సామ్సంగ్ వాళ్ళు ఎవెన్చువల్లీ S Pen సపోర్ట్ ని S సిరీస్ కూడా రిమూవ్ చేస్తారు అని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి, కానీ S26 అల్ట్రాలో మనకి S Pen సపోర్ట్ అయితే ఇన్బుల్ట్ గా అయితే ఉండబోతుంది. మేజర్ న్యూ ఫీచర్ ఏంటి అంటే 26 అల్ట్రాలో రాబోతుంది వెనకాల మ్యాగ్సేఫ్ సపోర్ట్. దీన్ని యాపిల్ వాళ్ళేమో మ్యాగ్సేఫ్ అని పిలిస్తే, పిక్సెల్ వాళ్ళేమో పిక్సెల్ స్నాప్ అని చెప్పి పిలుస్తున్నారు. వెనకాల మనకి iPhone 12 సిరీస్ నుంచి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ ని యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి ఐఫోన్ బ్యాక్ సైడ్. ఈ మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయి అంటే వైర్లెస్ గా చార్జ్ చేసినప్పుడు, మ్యాగ్సేఫ్ చార్జర్ యూస్ చేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ కి అతకపోయి స్టిక్ ఆన్ అయి ఉంటుంది అనమాట వైర్లెస్ ఛార్జింగ్ కి. ఇదే సేమ్ సపోర్ట్ మనకి సామ్సంగ్ S26 అల్ట్రాకి అయితే రాబోతుంది. లాస్ట్ ఇయర్ పిక్సెల్ వాళ్ళు కూడా ఇదే ఫీచర్ ని పిక్సెల్ స్నాప్ అని చెప్పి రిలీజ్ చేశారు. సో దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. ఎందుకంటే మ్యాగ్సేఫ్ సపోర్ట్ యాపిల్ కే కాదు, ఇప్పుడు QI2 సపోర్ట్ కూడా వచ్చింది. వాటికి కూడా మ్యాగ్నెట్స్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి. దానివల్ల ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా మనకి మ్యాగ్నెట్ సపోర్ట్ అనేది రాబోతుంది. ఈ మ్యాగ్నెటిక్ సపోర్ట్ అనేది S26 ప్లస్ కూడా వస్తుంది. వీటితో పాటు సామ్సంగ్ వాళ్ళైతే మనకి మ్యాగ్నెటిక్ కేసెస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. క్లియర్ మ్యాగ్నెటిక్ కేస్, మ్యాగ్నెటిక్ రెగ్యులర్ క్లియర్ కేస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి సేమ్ మనకి S26 అల్ట్రాలో కూడా 6.9 ఇంచెస్ డిస్ప్లేనే ఉంటుంది. ఆల్రెడీ డిస్ప్లే అనేది చాలా గార్జియస్ గా ఉంటుంది. డిస్ప్లే లో క్వాలిటీ అనేది ఆల్రెడీ పీక్స్ లో ఉంటుంది సామ్సంగ్ లో. సో ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఫీచర్స్ ఏంటి అంటే, మనకి జనరల్ గా S25 అల్ట్రాలో 2600 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్ కదా, దాన్ని 3000 నిట్స్ కి అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో iPhone 17 Pro Max కి అయితే మ్యాచ్ చేస్తున్నారు. జనరల్ గా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ మనకి డిస్ప్లే కి యాడ్ చేస్తారు. అందరూ కామన్ గా స్క్రీన్ గార్డ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సామ్సంగ్ స్క్రీన్ గార్డ్ కనుక పర్చేస్ చేస్తే దానికి కూడా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ టోటల్ గా 2 చిప్ సెట్స్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ చిప్ సెట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 80 Lite Gen 5 చిప్ సెట్, అండ్ ఆల్సో మనకి Exynos 2600 చిప్ సెట్ కూడా బాగా రూమర్స్ లో అయితే S26 అల్ట్రాలో రాబోతుందని చెప్పి బాగా నడుస్తుంది. కాకపోతే ఈ Exynos 2600 చిప్ సెట్ మనకు ఓన్లీ కొరియాలోనే అవైలబుల్ గా ఉంటుంది. కొరియాలో రిలీజ్ అయ్యే అన్ని S26 అల్ట్రా డివైజెస్ కి Exynos 2600 చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. కొరియా తప్ప మిగతా కంట్రీస్ లో అన్నిట్లోనూ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ కూడా కొంచెం ఆప్టిమైజ్ అయి ఉంటుంది గెలాక్సీ ఫోన్స్ కి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కి అయితే అలానే రిలీజ్ చేస్తున్నారు కదా, సేమ్ డీల్. కాకపోతే Exynos 2600 చిప్ సెట్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఇస్తుంది. ఇన్ సింగిల్ కోర్ టెస్ట్ రన్ చేసినప్పుడు 3.455 రేటింగ్ అయితే వచ్చింది. అదే 80 Lite Gen 5 లో 2885 రేటింగ్ అయితే వచ్చింది. సో కొంచెం Exynos చిప్ సెట్ అనేది సింగిల్ కోర్ లో పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తుంది. బట్ మల్టీ స్కోర్ చూసుకుంటే
మల్టీ స్కోర్ లో మళ్ళీ మనం స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్ 12,396, అదే ఎక్సినోస్ చూసుకుంటే 11,621. సో కొంచెం ఎక్సినోస్ చిప్సెట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా ఉంటుందని సామ్సంగ్ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ వీఆర్ సేఫ్. యుఎస్ లోను అండ్ ఆల్సో ఇండియాలోను మనకి స్నాప్డ్రాగన్ చిప్సెట్ అయితే రాబోతుంది. కమింగ్ టు ది మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా, 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాని అయితే యూస్ చేస్తున్నారు. ఇది కూడా సోనీ వాళ్ళ నుంచి రాబోతున్న HP2 సెన్సార్ని అయితే యూస్ చేస్తున్నారు. మనకి 1.7 ఉండాల్సిన అపాచర్ ని 1.4 కి అయితే రెడ్యూస్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఎస్పెషల్లీ ఇన్ లో లైట్. సెకండ్ అల్ట్రా వైడ్ విషయానికి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్స్ JN3 సామ్సంగ్ వాళ్ళ సెన్సార్ ని యూస్ చేస్తున్నారు. 3x టెలిఫోటో లెన్స్ ఉంది కదా, 10 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్, దాన్ని అయితే 12 మెగాపిక్సెల్ సెన్సార్ కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. కొంచెం డౌన్ సైడ్ అంటున్నారు కొంతమంది, బట్ వీ డోంట్ నో. సెన్సార్ రిలీజ్ అయిన తర్వాత టెస్ట్ చేసి చూడాల్సిందే. ప్రీవియస్ సెన్సార్ 10 మెగాపిక్సెల్ చూసుకుంటే అది 1/1.35 ఇంచెస్. అదే S26 అల్ట్రాలో చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారు, బట్ సెన్సార్ సైజ్ చూస్తే 1/3.9 ఉంటుంది. స్మాలర్ సెన్సార్. సో ఇమేజ్ క్వాలిటీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది డివైస్ వచ్చాక టెస్ట్ చేయాల్సిందే. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే రాబోతుంది. ప్రీవియస్ గా S25 వీడియోస్ లో కూడా నేను మెన్షన్ చేశాను బ్లర్ ఇష్యూస్. ఒకసారి మనం సామ్సంగ్ ఫోన్ యూస్ చేసి ఫోటోస్ తీస్తుంటే హిట్ ఆర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను కదా. ఆ మోషన్ బ్లర్ ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేయబోతున్నారు. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళు మనకి గ్లోబల్ షటర్ లెవెల్ ఇమేజ్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. జనరల్ గా మనకి అన్ని సెన్సార్స్ రోలింగ్ షటర్ ని యూస్ చేస్తారు, బట్ సామ్సంగ్ వాళ్ళు గ్లోబల్ షటర్ అయితే యూస్ చేయబోతున్నారు. మీకు కనుక మోషన్ బ్లర్ ఇష్యూస్ కానీ మీకు సామ్సంగ్ ఫోన్ యూస్ చేసి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆ ఇష్యూస్ అయితే S26 సిరీస్ లో అయితే రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో పాటు మనకి వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసుకుని ఇక్కడ దీమే క్లిక్ చేస్తే 12 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ 200 మెగాపిక్సెల్ 3 మోడ్స్ ఉంటాయి. S26 అల్ట్రా నుంచి ఈ 12 మెగాపిక్సెల్ ని 24 మెగాపిక్సెల్ కి రీప్లేస్ చేయబోతున్నారు. సో డిఫాల్ట్ గా 24 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ అవబోతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. మనకి క్వాలిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే సేమ్ 5000 mAh బ్యాటరీ సైజే ఉంటుంది, కాకపోతే కొంచెం స్లైట్ గా ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి 60 వాట్స్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. కొంతమంది ఏమంటున్నారంటే 5200 mAh కి కొంచెం బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. నా ప్రకారంగా అయితే బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ థిక్నెస్ ని కూడా రెడ్యూస్ చేస్తున్నారు కాబట్టి. సేమ్ 5000 mAh బ్యాటరీ సైజ్ ని అయితే యూస్ చేయబోతున్నారు. సిలికాన్ కార్బనేట్ కి అప్గ్రేడ్ అయితే తప్ప మనకి సేమ్ 5000 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. బ్యాటరీస్ కనుక సిలికాన్ కార్బనేట్ కి అప్గ్రేడ్ చేస్తే 5200 ఎందుకు యూస్ చేస్తారు, డైరెక్ట్ గా 7500 కి వెళ్ళిపోతారు కదా. ఆబ్వియస్లీ అన్ని చైనా ఫోన్స్ అయితే అలానే వెళ్తున్నాయి, బట్ రూమర్స్ ప్రకారంగా అయితే 5000 mAh బ్యాటరీ సైజ్ అయితే రాబోతుంది. అండ్ 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది విత్ QI2 ఫంక్షనాలిటీ. అంటే బ్యాక్ సైడ్ మనకి మ్యాగ్నెట్స్ వస్తాయి అనమాట. సో ఇవైతే ఇప్పుడు దాకా S26 అల్ట్రా మీద ఉన్న ఫీచర్స్. రిలీజ్ డేట్ విషయానికి వచ్చేసరికి ఈ ఇయర్ S26 సిరీస్ అనేది రిలీజ్ డేట్ కొంచెం లేట్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద రూమర్స్ లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి అయితే లాంచ్ అవుతుంది. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోకి అయితే అవైలబిలిటీలోకి వస్తాయి. మీరు S26 అల్ట్రాలో పర్సనల్ గా చూడాలనుకుంటున్న ఫీచర్ ఏంటి? నన్ను అడిగితే గనక నాకు సిలికాన్ కార్బనేట్ టెక్నాలజీని అయితే బ్యాటరీలో యూస్ చేసి కొంచెం బ్యాటరీ సైజ్ ని అయితే ఇంకా ఇంక్రీజ్ చేయమని చెప్తాను. అంతకు మించి ఇంప్రూవ్ చేయాల్సిన ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఆల్రెడీ నాకు S25 అల్ట్రా అయితే చాలా బాగా నచ్చింది. డిస్ప్లే కావచ్చు, కెమెరా కావచ్చు, ఎక్సలెంట్ గా ఉంది. జస్ట్ బ్యాటరీ సైజ్ ని చైనా ఫోన్ తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయగలితే మనకు 2 to 3 days ఆఫ్ యూసేజ్ అయితే ఉంటుంది. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.